నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ నుంచి సీనియర్ నాయకులు, పోలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు తాజా రాజకీయాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. మరీ ముఖ్యంగా అసలు తెలంగాణలో టీడీపీ పార్టీ ఎలా బలపడుతుందో, వీళ్ళ ఆలోచనలేంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మరీ ముఖ్యంగా టీడీపీ పార్టీ ఇప్పటికీ కూటమి పార్టీ ఇప్పటికీ ఆంధ్రాలో ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తుంది. ఇటు వైసీపీ వాళ్ళు కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అసలు వాటి విషయాలేంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. 2 తెలుగు రాష్ట్రాల గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాము. సో చాలా రోజుల తర్వాత మీరు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. రైట్, అయితే చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఆంధ్రాలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? అంటే జనరల్‌గా 2014 మనం లెక్కేసుకుంటే ఎప్పుడైతే విభజన జరిగిందో కనీసము ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్న వ్యక్తికి అక్కడ ఒక్కొక్క ఆఫీస్ కానీ కూర్చోవటానికి సరైనటువంటి వసతులు కూడా లేకుంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి వాళ్ళ బస్సులో ఉండి తర్వాత అక్కడ పీడబ్ల్యూది ఏదో బిల్డింగ్ తీసుకొని అక్కడ నుంచి ఒక్కడ రాజకీయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలంగాణ వచ్చే వరకు మిగులు బడ్జెట్, ఆంధ్ర వచ్చే వరకు లెస్ బడ్జెట్. అంటే బడ్జెట్ లేదు, రాజధాని లేదు, వాళ్ళకి ఎటువంటి వసతులు లేవు. అయినా కానీ ఒక సమర్థమైనటువంటి నాయకుడు పోయినాడు కాబట్టి 2014 to 2019 అంటే అప్పుడు అన్నీ చేసేస్తాము, అన్నీ అవుతాయి అనేది ఎవరు కూడా ఊహించని ఆర్థిక వనరు లేని ఒక రాష్ట్రాన్ని చాలా జాగ్రత్తగా 2019 వరకు తీసుకురావటం జరిగింది. తర్వాత అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు ఏదో రకంగా మభ్యపెట్టడము, కులాలు ముఖ్యంగా ఆంధ్రాలో మనం మాట్లాడుకోకూడదు ఒక రాజకీయ నాయకుడిగా, అక్కడ కమ్యూనిటీస్ అనేది చాలా వర్కౌట్ అవుతాయి అనేది మనకు ఒక ఐడియా ఉన్నటువంటి మీ అందరికీ ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి కొన్ని సందర్భాల్లో వాళ్ళు యూజ్ చేసుకొని అధికారంలోకి రావటం, వాళ్ళ నాన్న మీద సింపతియో లేకపోతే ఏదో రకంగా అపోజిషన్లో ఉండి వాళ్ళు సాధించి వారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి ఒక అమరావతి రాజధాని ఎప్పుడు కూడా అక్కడ ఏ ప్లేస్ లేదు, కూర్చునే ప్లేస్ లేదు, ఆఫీస్ లేదు. ఇక్కడనేమో తెలంగాణలో మేము 10 years వరకు యాక్చువల్గా ఉమ్మడి రాజధానికి ఉండాలి. అయితే కొంచెం ఇక్కడ చేస్తూ మనం ఇక్కడి నుంచి ఉండి అక్కడ పరిపాలన చేయడం సరైన విధానం కాదు. ప్రజల మధ్యలో ఉండి అక్కడే డెవలప్ చేసి ఆ రాష్ట్రాన్ని బాగు చేద్దామని ఒక సదుద్దేశంతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అంటే మనం ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ ఈ రాజధాని నుండి ఆ రాజధాని గురించి మనం ఆలోచించే బదులు అదే రాజధానిలో అదే ప్రాంతం నుండి వాళ్ళ సమస్యలను ఎప్పటికప్పుడు చూసుకుంటూ దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనే ఆలోచనతో వారు మొత్తం అక్కడ షిఫ్ట్ చేయడం, టెంపరీగా సెక్రటరేట్ కట్టుకోవడం, టెంపరీగా ఆఫీసులు కట్టుకోవడం అన్నీ బాగా ఫాస్ట్గా. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంతకంటే వేరే ఆల్టర్నేటివ్ లేదు. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వీళ్ళు కానీ వాళ్ళకి అకామిడేషన్స్ కానీ అవి కానీ వారితో ఉన్న వారి యొక్క నాయకత్వ పటిమతోని అన్నీ క్రియేట్ చేయగలిగాను. ఆ 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రాన్ని వదిలిపోయి అక్కడ చేస్తే ఆ కష్టానికి ఫలితాలు అక్కడ కనిపిస్తున్నాయి. రెండోది, రాజధానికి మిగులు బడ్జెట్ లెస్ బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో రాజధాని నిర్మాణానికి అసలు డబ్బులు లేవు, ల్యాండ్ లేదు. ఒక మంచి వినూత్నమైనటువంటి ఆలోచన, అంటే దేశంలోనే ఎవరి ఆలోచన చేయలేదు. ఒకవైపు ప్రజలకు మంచి చేస్తూ, రైతులకు మంచి చేస్తూ, వాళ్లకు ఆర్థికంగా బలపడేటట్టు, తర్వాత ప్రభుత్వానికి కూడా ఆర్థికంగా వనరులు సమకూర్చేటట్టు అక్కడ ఈ ల్యాండ్ పుల్లింగ్ తీసుకొని 33,000 ఎకరాలు తీసుకున్నాడంటే అది ఎవరిని నమ్మి కూడా ఏ ప్రజలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ నాయకుడైతే చేస్తే మాటిస్తే చేస్తాడు, ఈయన ఇక్కడ రాజధాని కడతాడు, మా అందరికి కూడా రాజధాని ఒక ప్రాంతంలో వచ్చిందంటే ఎన్నో రకాల అభివృద్ధి పనులు వస్తాయి, ఎన్నో రకాల ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, అక్కడ కమర్షియల్గా ఉన్నటువంటి వ్యవస్థ పెరుగుతుంది అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి రైతులందరి సహకారంతో మా పార్టీ మీద నమ్మకం, మా నాయకుడి మీద నమ్మకంతో ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆయన అభివృద్ధి క్రమంలో అదే వేల పోయి ఉంటేనే బాగుండే. ఇతను
ఏదో తప్పుడు ప్రచారాలు చేసో ఏదో చేసి ఏదో విధంగా అధికారంకి వచ్చింది. అధికారంకి వచ్చిన తర్వాత అప్పుడు కన్స్ట్రక్టివ్గా ఉన్నటువంటి వ్యవస్థను డిస్ట్రక్షన్స్ వైపు తీసుకెళ్ళిపోయాడు. ఎప్పుడు కూడా మనం ఒక పాతిల్లుంటే పాతిల్లునే మనం పడగొట్టడానికి చాలా ఆలోచిస్తాం. అక్కడ బాబు గారు ఆఫీస్ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ప్రజలను కలవటానికి చేసి అది ఏదో విధంగా ఉపయోగించి స్టార్ట్ అక్కడి నుంచి ఒక కక్షపూరితమైనటువంటి వ్యవస్థతో ఏదో రకంగా ఈ తెలుగుదేశం వాళ్ళనో లేకుంటే చంద్రబాబు నాయుడు యొక్క వర్గాన్ని బాగా ఇబ్బంది పెడదామని ఒక ఆలోచనతో ఎప్పుడు కూడా నాయకుడు అధికారం వస్తే పరిపాలన ఏ విధంగా చేయాలి, పరిపాలనలో ప్రజలకు ఏ విధంగా సౌకర్యాలు కల్పించాలి, మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఏంటివి, మనం ఎంతవరకు చేయాలి అనే ఆలోచనతోనే నాయకుడు ఉంటేనేమో ఈ డిస్ట్రక్షన్ వైపు ఉండదు. ఇతను అంతకుముందు చూసిన వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చూసిన, వాళ్ళ తాతల కాలం నుంచి తండ్రుల కాలం నుంచి హిస్టరీ చూసినా ఎప్పుడు ఒక ఫ్రాక్షనిజం అంటే ఒక ప్రాంతంలో ఒక లీడర్ ఎదుగుతుందంటే ఆ లీడర్ని చంపేస్తే వీళ్ళు ఇక మాకు ఎదురు ఉండదు కదా అనే ఆలోచన విధానం ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. కాబట్టి మనము ఆ ఫ్రాక్షనిస్ట్ని తీసుకొచ్చి ఒక ముఖ్యమంత్రిని చేస్తే ఆ ముఖ్యమంత్రి అభివృద్ధి వైపు చూసుకోలే, ఆ ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ప్రజల గురించి ఆలోచించినట్టు మనకు అనిపించలే. ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఈరోజు మందము ఆ పూటకు డబ్బులు ఇచ్చి ఏదో వాళ్ళని మనకు చుట్టూ తిప్పుకోవటం అనేది అభివృద్ధి కాదు, లాంగ్ రన్ విజన్. ఈరోజు హైదరాబాద్ చూసాం. హైదరాబాద్లో నేను కాలేజ్ టైంలో నాకు కనీసము చదువుకోవటానికి కాలేజీలు ఉండేటివి కాదు. మేము స్కూల్స్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలలో చదువుకోవటానికి ఒక కాలేజీకి పోతే మేము ఎవరినో పైరవి చేసుకొని ఏదో చేసుకొని డబ్బులు కట్టుకొని ఏదో చదివాం. అంటే కాలేజీలు లేకుండా స్కూల్స్ సరైన విధానంలో లేకుండా ఇక్కడ రాష్ట్రం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఇక్కడ కనీసము వారు జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ప్రతి నెల వాళ్ళకి ఇబ్బంది అవుతూ అట్లాంటి రాష్ట్రాన్ని తన యొక్క సంస్కరణలతోని తన యొక్క విజన్తోని పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి. స్కూల్స్ పెంచేశారు. పక్క రాష్ట్రాలకు పోయి ప్రొఫెషనల్స్ డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ అందరూ కూడా మాకు ఊహ తెలిసినప్పటి నుంచి పక్క రాష్ట్రం కర్ణాటకకు పోయేటోళ్ళు ఎక్కువ, నాగపూరు ఇట్లాంటి వ్యవస్థ ఎక్కడైతే ఫ్రీగా మనకు దొరుకుతుందో అక్కడ డబ్బులు కట్టేసి మన పిల్లలందరూ పోయి అక్కడ చదువుకునేవాళ్ళు. అట్లాంటి వ్యవస్థను చేసి ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కాదు, ఇంజనీరింగ్ కాలేజీలు, విపరీతమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టించి వాళ్ళందరూ కూడా అవకాశం ఎట్లొచ్చిందంటే ఎవరైనా చదువుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశము ఎడ్యుకేషన్ విషయంలో చేయటం. సరే, ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మరి వాళ్ళకు ఉద్యోగాలు రావాలి అని ఒక విజన్ పెట్టుకొని ఐటీ కంపెనీలందరినీ తీసుకురావటం, ఐటీ కంపెనీ రావటం వల్ల అందరికీ ఉద్యోగాలు రావటం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇంత ఆర్థికంగా పరిపుష్టిగా ఉంది అంటే బికాస్ ఆఫ్ తెలుగుదేశం, బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఇది నేను ఈ రాజకీయ పార్టీలో ఉండి మాట్లాడుతున్నటువంటి సందర్భం కాదు. సామాన్యుడి దగ్గరికి వెళ్ళి ఈరోజు మాట్లాడిన ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగింది, ఎట్లుండిందని సామాన్యుడు, ఇక్కడ ఉన్నటువంటి సామాన్యుడు, ఈవెన్ మైనారిటీ లీడర్స్ అయినటువంటి అక్కడ వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ పిల్లలు ఐటీ కంపెనీల్లో పనిచేయటం కానీ, బయటి దేశాలకు పోవటం కానీ, ఆర్థిక వనరులు ఇక అక్కడ కూడా అంటే అంత డీప్గా ఒకవైపు ఎడ్యుకేషన్, రెండో వైపు ఎంప్లాయ్మెంట్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఈరోజు హైదరాబాద్ కానీ, రంగారెడ్డి కానీ, ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈరోజు పరిపుష్టిగా ఉంది. 60 నుంచి 70% ఓన్లీ కేవలం హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఆర్థిక వనరులు ఈ యొక్క ఖజానాకు వస్తున్నాయి అంటే అది బికాజ్ ఆఫ్ మేం చేసినటువంటి బాబు గారు తీసుకొచ్చినటువంటి కష్టం. తర్వాత ఇంత ల్యాండ్ వాల్యూస్ పెరిగినాయి అంటే తెలుగుదేశం చేసినటువంటి సంస్కరణల వల్ల, అభివృద్ధి వల్లనే జరిగిందనే దాంట్లో నిస్సందేహంగా చెప్పొచ్చు.
అదే విధానం నేను ఎందుకు చెప్తున్నా ఇది రెఫరెన్స్ అంటే మేమేదో గొప్పగా చెప్పుకోవటాను కాదు. అదే విధానం ఆంధ్రప్రదేశ్లో కూడా చేద్దామని ఒక మంచి ఆలోచన. ఇక్కడ ఉన్నటువంటి అనుభవాన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి తన సమర్థతను తీసుకొని అదే విధానం అక్కడ ఎవరు కూడా ఊహించని విధంగా ల్యాండ్ పుల్లింగ్ చేసుకొని ఆ విధంగా వాళ్ళకి ఒకవైపు వాళ్ళని ఒకవైపు సాటిస్ఫై చేస్తూ మంచి రాజధాని. ఇతను వచ్చిన తర్వాత ఒకసారి నేను చాలా ఎందుకంటే అబ్జర్వ్ చేసిన అసెంబ్లీలో ఒప్పుకున్నటువంటి వ్యక్తి ఇతను. అమరావతి ఉండాలి, అమరావతి రావాలి అని ఒప్పుకున్నటువంటి ఆయన అధికారంలోకి రావగానే 3 రాజధానులను ఇంకోటను కన్ఫ్యూజ్ చేసి లేకుంటే ఒక వర్ణాన్ని టార్గెట్ చేసి ఆ వర్ణం మీద అటాక్ చేస్తూ ఆ వర్ణము అన్ని విధాలు అటాక్ చేస్తూ అంటే ఒక కక్షపూరితమైనటువంటి వ్యవహారంగానే రాజకీయంలో ఆయన పరిపాలన చేశాడు తప్పితే అభివృద్ధి వైపో సంస్కరణల వైపో కాకపోతే ఏంది కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏంటి అప్పటి వరకే అంటే వాళ్ళు దీర్ఘకాలంగా అభివృద్ధి అప్పుడు ఆలోచించుకోకుండా అప్పటి వరకు వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ చేసి అట్రాక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. నేను 35 ఏళ్ళు ఉంటా అంటే వాట్ ఈస్ దట్? ప్రజలు చూసాం విపరీతమైనటువంటి వ్యతిరేకత, విపరీతమైనటువంటి ఆయన చేసినటువంటి ఆ యొక్క పాలనను వ్యతిరేకత రావటం, ప్రతి వాళ్ళు భయపడిపోయారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి? ఫ్రాక్షనిజం, ఆంధ్రప్రదేశ్ అంటే గొడవలు, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక మా మంత్రులను కానీ వాళ్ళని అరెస్ట్ చేయటాలు, మా కార్యకర్తలను చంపటాలు, అరెస్ట్ చేయటాలు, తెలుగుదేశం అంటేనే అరెస్ట్. ఆ విధానంలో నడిచినటువంటి విధానం చూసి ప్రజలు ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీకి, బాబు గారికి, తర్వాత లోకేష్ గారికి పట్టం కట్టడం జరిగింది. రైట్. అయితే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం అనేది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అభివృద్ధి జరిగేది కాదు అని అంటే మీరు ఒప్పుకుంటారా? 100%. తెలుగుదేశం పుట్టకుంటుంటే ఇక్కడ ఈరోజు మేము బానిసల్లాగా ఉండేటోళ్ళము. మా బడుగు బలహీన వర్గాలు అనేటోళ్ళం బానిసలుగా పటేల్ పట్వారీ వ్యవస్థ గ్రామాల్లో చూస్తే ఒక్కసారి దేశ్ముఖులు, దొరలు, పటేళ్ళు, పోలీస్ పటేళ్ళు అసలు చెప్పులు వేసుకొని పోయే పరిస్థితి నుంచి ఒక రాజకీయ మార్పు ఎప్పుడైతే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీని పెట్టారో, తెలుగుదేశం పెట్టారో, ఆయన పెట్టిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయటం, తర్వాత వారు తీసుకున్న విజన్ ఏ విధంగా ఉందంటే కొన్ని వర్ణాలే ఈ రాష్ట్రాన్ని పాలిస్తూ వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కూడా కొన్ని వర్ణాలే, పెత్తందారితనం అనేది ఉమ్మడి మొత్తం పెత్తందారితనం ఉండేది. మరి ఆఖరికి బడుగు బలహీన వర్గాలకి ఏమనిపించేదంటే అంటే వాళ్ళు దొరలు పాలించేటోళ్ళు, మేము పాలింపబడేటోళ్ళము అనే ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు కలిగిందంటే అసలు ఓటు అంటే ఏంది, ఓటు హక్కు అంటే ఏంది, మాకు న్యాయం ఏంది, సామాజిక న్యాయం ఏంది అనే ఆలోచన అంతకుముందు లేదు, రానివ్వలేదు అంతకుముందు పాలకులు. ఎన్టీ రామారావు గారు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయటం, మాకు సోషల్ జస్టిస్ జరగటం, సామాజిక న్యాయాన్ని ఏ విధంగా అంటే అప్పుడు వారు ఆలోచించింది ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్ణాలు కూడా అధికారంలో భాగస్వాములు అయితేనే ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు, అన్ని మతాలకు న్యాయం జరుగుతుందనే ఒక ఆలోచనతో ఆ రోజు మరి కొన్ని కుటుంబాలే ఒక కాన్స్టిట్యున్సీకి పోతే ఒక 2 కుటుంబాలు మాత్రమే ఆయన నిలబడితే ఆ ఫ్యామిలీ నుంచి ఎమ్మెల్యే నిలబడాలి, లేకుంటే ఈ ఫ్యామిలీ నుంచి అంతా పోయి వ్యవస్థ పోయి కొత్త వాళ్ళని, యువకులను, చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు అందరినీ కూడా అన్ని కులాలను, అన్ని వర్ణాల నుంచి తీసుకొని అందరికి కూడా రాజకీయ అధికారము చేసి 200 మంది గెలవటం జరిగింది. అదే సామాజిక న్యాయం, అదే తెలంగాణలో సమాజంలో గౌరవము బడుగు బలహీన వర్గాలకు వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత, తెలుగుదేశం పార్టీకి ముందు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత చెప్పుకోక తప్పదు. నేను ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డగా చెప్తున్నా. మేము చూసాం, మా తాతలు చెప్పేది చెప్పులు కాదు కదా, అనేక రకమైనటువంటి కులవృత్తుల మీద కూడా అన్యాయంగా, అక్రమంగా అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు ఏ విధంగా దౌర్జన్యంగా పనిచేసేవాళ్ళు మాకు తెలుసు. కాబట్టి సామాజిక న్యాయం జరిగింది, సమాజంలో మార్పు వచ్చింది. ఒక మామూలు అప్పుడు ఇంతకుముందు ఒక ఓటరుకి ఏంటి, ఆ గ్రామానికి ఒక పెద్ద మనిషి వచ్చి ఏదో కొన్ని డబ్బులు ఇచ్చో లేకుంటే వచ్చి ఇక ఫలానా ఆయనకు ఓటు వేయాలంటే ఓటేసే పరిస్థితి నుంచి మా ఓటు మేము ఎవరికి వేయాలనో నిర్ణయం చేసుకుంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత నిర్భయంగా గ్రామాల్లో తిరగటం, ప్రతి ఒక్కరు కూడా మేము కూడా రాజ్యాధికారానికి రావటానికి అవకాశం ఉంది అని ఒక ఆలోచన రావటం, మరి చాలా
బడుగు బలహీన వర్గాలు, బీదలు, పేదలు ఉన్నటువంటి అన్ని వర్ణాల నుంచి రాజ్యాధికారంకి రావటం, ఒక గుడిసెలో ఉన్నటువంటి వాళ్ళు, ఒక మామూలు జీవి, ఒక రైతు, మామూలు కూడా ఆ రోజు మంత్రులుగా కావటం, అనేకమైనటువంటి అధికార పదవుల్లో రావటం వల్ల సమాజంలో మార్పు, తెలంగాణలో మార్పు రావటం జరిగింది. ఘంటాపదంగా మేము కాదు, ఇక్కడ ఉన్నట్టు అన్ని రాజకీయ పార్టీలో బడుగు బలైన వర్గాల నుంచి ఈ మాట మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అయితే సార్, ఇప్పుడు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, బాబు గారు లేకపోతే అసలు హైదరాబాద్ డెవలప్మెంట్ కాదు అని చెప్పేసి, బీఆర్ఎస్ నాయకులు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ మాటని మేము ఏకీభవించము. అసలు హైటెక్ సిటీ తీసుకొచ్చింది బేసిక్గా సత్యం రామలింగయ్య. అండ్ అలాగే హైదరాబాద్ డెవలప్మెంట్ అవ్వేది ఉంది కాబట్టి అయ్యింది, కాబట్టి ఒకరు వచ్చి ఏదో డెవలప్మెంట్ చేస్తే ఇది డెవలప్ అయ్యింది కాదు అని చెప్పేసి అని వాళ్ళు నేరుగా చాలాసార్లు సోషల్ మీడియా వేదికగా చెప్పినటువంటి మాట. దానికి మీ అభిప్రాయం ఏంటి? అంటే మొట్టమొదటి చంద్రశేఖరరావు రాజ్యాధికారానికి రావడానికి కారణమే తెలుగుదేశం పార్టీ, మా స్టూడెంటే ఒకటి. రెండోది ఏంటంటే అంతకుముందు గత పాలకులు, మేము రాకముందు ఎన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, మరి ఎవరికి రాలేదు కదా ఆలోచన, ఈ అభివృద్ధి చేయాలి, ఈ విజన్ పెట్టుకోవాలి. ఈ విజన్ అసలు ఆ రోజు మామూలుగా విజన్ అనే మాటకు అందరు రాజకీయ నాయకులు, అన్ని రాజకీయ పార్టీలు బాబు గారు పెట్టిన విజన్ ఏదో నవ్వులాటగా, తమాషాగా తీసుకున్నటువంటి సందర్భం. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు సరే రాజకీయంగా వాళ్ళు మాకు ఎప్పుడు కూడా మేముంటే వాళ్ళకి కష్టం కాబట్టి వాళ్ళు న్యాచురల్గా వ్యతిరేకంగా మాట్లాడడంలో వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. కానీ మీరు అన్నది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, చంద్రశేఖరరావు అసెంబ్లీలో బీసీలకు, ఎస్సీలకు ఎవరైనా చేసిండ్రంటే కేవలం అది ఎన్టీ రామారావు గారు చేసిరు, తెలుగుదేశం పార్టీ చెప్పిండని ఆన్ రికార్డు ఉంది. ఈరోజు ఆయన్నే మాట్లాడారు. మీరు ఎందుకు చంద్రశేఖరరావు అంటారు? కేసీఆర్ అనొచ్చు కదా, మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ అంటది కదా. చంద్రశేఖరరావా కేసీఆరా? కేసీఆరే అనుకోండి. కేసీఆర్ అని ఎందుకు, చంద్రశేఖరరావు అంటే ఇంకా ఆయన గౌరవిస్తున్నట్టు కదా మేము. సరే, కేసీఆర్ గారు అసెంబ్లీలో అన్నమాట. రెండోది, ఇది డెవలప్ అయింది, డెవలప్ అవుతుంది, ఎట్లాగో అవుతుంది అనేది ఆలోచన, ఒక సమర్థవంతమైనటువంటి ఆలోచన, ఒక విజన్ లేకుండా, ఒక సమర్థవంతమైన నాయకత్వం లేకుండా, మరి గత 50-60 సంవత్సరాలు మరి లేనటువంటి అభివృద్ధి మరి ఈ విధంగా రావటానికి కారణం మా నాయకుడని చెప్పుకోవటానికి. ఎందుకంటే అప్పుడు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఇప్పుడే చెప్పారు. తర్వాత మీరు అంటున్నారు కేసీఆర్ మన టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయకుండా జరిగిపోయేదని. తప్పది. వాళ్ళు పాపం కేటీఆర్ మన హైటెక్ సిటీలో కూర్చొని ఇది బాబుగారు అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి వల్లనే, బాబుగారి వల్లనే జరిగింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇంకా మమ్మల్ని పొగడం స్టార్ట్ చేశారు. మేము అభివృద్ధి చేశామని మేము చెప్పుకోవటం కాదు, ఆ ఇద్దరు నాయకులు టీఆర్ఎస్ ఎవరైతే ఇంపార్టెంట్ నాయకులు ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి సందర్భమే, మేం కాదు. చాలా సందర్భాలలో కేటీఆర్ చెప్పాడు, బాబుగారు వల్లనే ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు రావటం, ఇవన్నీ రావటం, ఆయన చాలా కష్టపడ్డాడు, బాగుపరిచారు. అది వల్లనే కదా మేము ఆర్థికంగా ఈరోజు బలంగా ఉన్నాం. తెలంగాణ దేశంలోనే ఆర్థికంగా మొదటి స్థానంలో ఉందంటే ఎవరి వల్ల, ఎందువల్ల, ఏం అభివృద్ధి ఇది? హైదరాబాద్ అభివృద్ధి ఏంటి? ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్కడ పోయినా కానీ మన ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లలు కానీ, విద్యార్థులు కానీ, ప్రొఫెషనల్స్ కానీ అందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అంటే ఈరోజు మీరు చూడండి, ఏదన్నా ఇన్సిడెంట్, మొన్న బాబు గారికి చిన్న ఇన్సిడెంట్ అయితే అన్ని దేశాల్లో ఉద్యమాలు జరిగినాయి. ఎందుకు జరిగినాయి? వాళ్ళందరూ ఇక్కడ బాగుపడిపోయి అక్కడ ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాం. అట్లాంటి నాయకుడి మీద ఇంత ఇబ్బంది పెడతాడా అనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళు స్వచ్ఛంద, ఇక్కడికి వెళ్ళేది మేము పంప్ చేసింది కాదు, మేమేదో చెప్పింది కాదు. ఒక మనిషి లాభపడినప్పుడు కృతజ్ఞతగా ఈ ఒక మంచి వ్యక్తి మీద ఇట్లాంటివి జరుగుతున్నాయి అనే ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా స్పందించటం, ముఖ్యంగా ఇక ఐటీ వర్గానికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో పెద్ద ఎత్తున, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టలే, అంత పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకురావడం జరిగింది. ఇదే నిదర్శనం, మేము అభివృద్ధి చేసినాం, జరిగింది అనే దానికి ఇది నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత గత 10 ఏళ్లలో మీరు చూసినటువంటి అభివృద్ధి ఏంటి, సంక్షేమ పథకాలు ఏంటి, అసలు పాలన వైపు అంటే మంచి పాలనే సాగిందని మీరు అనుకుంటున్నారా ఈ 12.5 సంవత్సరాల కాలం పాటు? ఒకటమ్మా, రెండు మనం తీసుకోవచ్చు ఇందులో. ఒకటి ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి మంచిని కంటిన్యూ చేయటం అనేది ఒక ఆలోచన, గత ప్రభుత్వం చేసిన మంచైనా చెడైనా దాన్ని డిస్ట్రాక్ట్ చేద్దామనేది రెండో ఆలోచన. అయితే ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు అప్పుడు బిగినింగ్లో అప్పుడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని మరి వారు దిగిపోయే వరకు
6 లక్షల కోట్లు అప్పు తీసుకురావటం జరిగింది. కాకపోతే ఏంటంటే మేం చేసినటువంటి అభివృద్ధిని కంటిన్యూ చేశాడు. మరీ డిస్టర్బ్, అది ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టయితే చేయలేదు అని చెప్పడానికి మనం సందేహించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయన కంటిన్యూ చేశాడు. కొంచెం ఆర్థికంగా అంటే అవినీతి అనేది మనం ఇప్పుడు నేను వాళ్ళు ఏదో పార్టీ పరంగా కాకుండా వాళ్ళు చేసినటువంటి వాళ్ళ కుటుంబం వరకే చేసుకోవటం ఒకటి. రెండోది ఏంటంటే అంతకుముందు కేసీఆర్ గారు ఒక మాట అనేవాళ్ళు, నాకు ఇంకేం లేదు జీవితంలో లక్ష్యం, నేను తెలంగాణ సాధించటం, తెలంగాణని అభివృద్ధి పరచటం. ఒక ముసలోడు మేము ఇద్దరమే ఉన్నాం, మా కుటుంబం అంతా మా పిల్లలంతా యుఎస్లో ఉన్నారు, సెటిల్ అయిపోయినారు, ఎవ్వరు రారు. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు, ఇక్కడ ఉన్నటువంటి పనిచేసిన వాళ్ళతో కలిసి నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని ఉద్యమకాలంలో ఉండి ఒక ఎస్సీని నేను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత ఎస్సీ ముఖ్యమంత్రి పక్కన పోయినాడు. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ రావటం, సీఎం ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అందరు కూడా ఇక్కడ తెలంగాణలో వాళ్ళదే వాయిస్ నడవటం. తర్వాత కవిత వారి విషయం చూసాం మనం, ఏ విధంగా వాడు జైలుకి వెళ్ళొచ్చారు ఢిల్లీకి. అంటే అది చిన్న శాంపుల్ మాత్రం. అనేక రకమైనటువంటి కుటుంబ పాలన జరిగిందనేది ప్రజల్లో బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది. తర్వాత ఆర్థికంగా ఆ కుటుంబం వరకు బాగుపడ్డదనేది ఇక్కడున్న ప్రజల అభిప్రాయం, మా అభిప్రాయం కాదు. కాబట్టి నెక్స్ట్ టైం ఏమైపోయింది, ఎవరో రావాలి, ఎవరో వస్తే ఏదో చేస్తారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఆల్టర్నేటివ్ కాంగ్రెసే ఉండే కాబట్టి అది అధికారంలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పాలన 2 ఏళ్ల పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు కాంగ్రెస్ పాలన విషయానికి వస్తే ఒక రకమైనటువంటి మేము ఇచ్చినప్పుడు, అంటే మన కేసీఆర్ గారు వచ్చినప్పుడు మిగులు బడ్జెట్ ఉండింది. ఇప్పుడు వీళ్ళు వచ్చినప్పుడు అప్పుల బడ్జెట్ అయిపోయింది. ఇప్పుడు మనిషికి ఒక కుటుంబం నడవాలంట వాళ్ళ ఆర్థిక వనరుల మీదనే ఆ కుటుంబం యొక్క అభివృద్ధి కానీ, ఈ కుటుంబం యొక్క వ్యవస్థ కానీ నడుస్తుంది. కాబట్టి అప్పటికే చాలా అప్పులు అయిపోయాయి. ఈవెన్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అంటే మనం చాలా ప్రెస్లో అది చూసాం కదా, ఈ మంత్లీ శాలరీస్ ఇవ్వటం కష్టంగా ఉందనో ఇంకోటనో అన్ని వ్యవస్థల నుంచి అప్పులు తీసుకోవటం, ఏ విధంగా అప్పు వస్తుందో ఆ విధంగా అప్పులు తీసుకురావటం, రాష్ట్రాన్ని ఒక అప్పులుగా రాష్ట్రంగా మార్చినటువంటి విధానం నిజంగా కూడా ఒక సామాన్యుడిగా, ఒక పౌరుడిగా మేము కూడా బాధపడ్డాం. రేవంత్ రెడ్డి మీ పార్టీ నుంచి కదా డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పార్టీ ప్రెసిడెంట్గా పగ్గాలు తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. మరి అంటే రాజకీయంలో చంద్రశేఖరరావు మా దగ్గర మంత్రి ఉండే, చంద్రశేఖరరావు పోయి ఒక పార్టీ పెట్టుకున్నాడు, ఉద్యమం అన్నాడు, పోయి ముఖ్యమంత్రి అయ్యిండు. ఇతను తెలంగాణలో నేను ఒక లక్ష్యంతో ముందుకెళ్ళాడు. ఆయనకి ఏ పార్టీ నచ్చితే, ఒక పార్టీ అంటే ఆయన డైరెక్ట్ పోయి ముఖ్యమంత్రి కాలేదు కదా, ఆయన పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, ఓడిపోయాడు, ఎంపీగా వచ్చాడు, గెలిచాడు. మళ్ళీ దాని తర్వాత వాళ్ళ అధిష్టానం, ఢిల్లీలో అధిష్టానం ఏ నిర్ణయాలు తీసుకుంటే దాని మీద అతను ముఖ్యమంత్రి అయ్యాడు. మాకు వాళ్ళకి సంబంధం ఏంటి అసలు? మా రాజకీయ పార్టీ మా పార్టీ, కాంగ్రెస్ రాజకీయ పార్టీ కాంగ్రెస్ రాజకీయం కాంగ్రెస్కి ఉంటుంది. మేము ఎవరు వచ్చినా కానీ మేము తెలంగాణ సంక్షేమం గురించి, తెలంగాణ ప్రజల గురించే తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే పార్టీ తెలుగుదేశం. ఈరోజు స్టిల్ టుడే ఏ రాజకీయ పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఆలోచిస్తలేదు. మేమే దానికి అథెంటిక్, మేము కాంగ్రెస్ పార్టీ దళితుడిని ఉప ముఖ్యమంత్రి చేసింది, అలాగే మంత్రి పదవులు కూడా కట్టబెట్టింది, చాలా వరకు దళితుల్ని బానే చూసుకుంటుంది అన్న మాట ముఖ్యమంత్రి చేయలేదు కదా, ఒక బీసీని ముఖ్యమంత్రి చేయలే కదా. అయితే తెలంగాణలో టీడీపీ పార్టీ కానీ మళ్ళీ పుంజుకుంటే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారు, బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. దళితులు కూడా మంచి పొజిషన్లు ఉంటారు. ఎందుకంటే ఇక్కడ 55 to 60% బీసీలు ఉన్నారు కాబట్టి జనాభా ప్రాతిపదిక మీద బడుగు బీసీలకు ఎవరని రాష్ట్రంలో చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ చేసింది. ఎస్సీలను వర్గీకరణ చేసిందంటే తెలుగుదేశం పార్టీ చేసింది. అంటే తెలుగుదేశం పార్టీ కన్సర్న్ ఉంది ఈ వర్ణాల మీద. ఇప్పుడు ఉన్నవాళ్ళు రాజకీయంగా ప్రజలకు చేయాలి కాబట్టి ఇంకోటి కాబట్టి చేస్తున్నారు తప్పితే మాకు కంపల్షన్. మీరు చూడండి, ఇక్కడ హోమ్ మినిస్టర్, మా ప్రభుత్వం ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరు ఉండేవాళ్ళు, మరి తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఉండేవాళ్ళు, పాలిట్ బ్యూరోలో సెంట్రల్లో ఈవెన్ స్పీకర్ పదవిని అత్యున్నత స్థానం బాలయోగికి ఇవ్వటం, ఇక్కడ స్పీకర్ ప్రతిభాభారతికి ఇవ్వటం,
ఇవన్నీ కూడా ఒక ఉదాహరణలు. అంతకుముందు ఎప్పుడు కూడా ఆలోచన కూడా లేకుండే జనాలకి. ఆలోచన అరే వీళ్ళకి ఇవ్వకుంటే మళ్ళీ ఈ వర్ణాలు మాకు వ్యతిరేకంగా అవుతాయని ఈరోజు రాజకీయ పార్టీల ఆలోచన చేయటానికి కూడా తెలుగుదేశం పార్టీయే మూలం. ఎందుకు 2014 తర్వాత విభజన అయిపోయాక తెలంగాణలో టీడీపీ పార్టీ ఎందుకు దృష్టి సారించలేకపోయింది? అంటే రెండు ఉన్నాయమ్మా. ఒక రాజకీయ పార్టీకి నాయకుడు అనేది ముఖ్యం. మాకున్నటువంటి అప్పటి వరకు మేము ఎవరి అండలో పెరిగాం? చంద్రబాబు నాయుడు గారిది, అంతకుముందు ఎన్టీ రామారావు, తర్వాత చంద్రబాబు నాయుడు. సడన్గా అక్కడికి వెళ్ళిపోయే వరకు అక్కడ ఆర్థిక వనరులు లేక, ఇంకోటి ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల టీఆర్ఎస్ వాళ్ళు అందులో సక్సెస్ అయ్యారు, ప్రాంతీయ విద్వేషం. తర్వాత అక్కడ పోయిన తర్వాత అక్కడ పాలన చూసినా జేబులో డబ్బులు లేకుంటే వేరేళ్ళ గురించి ఏం ఆలోచన ఉంటుంది? అప్పుడు అధికారం ఇచ్చిండ్రు అక్కడ ప్రజలు. అధికారం ఇచ్చినప్పుడు ఎవరైతే అధికారం ఇచ్చిండ్రో ప్రజలకు సేవ చేయాలి కదా వాళ్ళు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అక్కడికి వచ్చేసింది కదా. ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ చేసి అక్కడ ఏం లేని దాన్ని ఒక స్థాయికి తీసుకురావడానికి చాలా బిజీ అయిపోయినటువంటి పరిస్థితి వల్ల కొంచెం ఇక్కడ దృష్టి సారించలేకపోయారు. అది మా తప్పిదమే. మేము ఇక్కడ కూడా, ఎందుకంటే పార్టీ పుట్టిందే తెలంగాణలో, తెలంగాణ గడ్డే సెంటర్లో పుట్టింది. పార్టీ పెరిగింది కూడా తెలంగాణలో. ఈవెన్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ అనేది మాకు పెద్ద ఫోర్సు. అప్పుడు అధికారంలో రావడానికి తెలంగాణనే ముందంజలో ఉండేది. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఆ ఉన్నటువంటి సమస్యల వల్ల, అక్కడ ఉన్నటువంటి ఫైనాన్షియల్గా ఏ విధంగా అయితే వాళ్ళు ఇబ్బంది పడుతున్నదో రాష్ట్రం, దాన్ని బయటికి తీసుకురావడానికి ఎక్కువ సమయం అక్కడే ఇవ్వటం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు. ఇక్కడ హంగర్ స్ట్రైక్ జరిగింది, మీకు గుర్తుండే ఉంటుంది, 1969లోని. అప్పటి నుంచి మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమం 1956 నుంచి కూడా అది కొనసాగిందని చెప్పొచ్చు. అంటే ఎప్పుడైతే ఈ రాష్ట్రం రాజధానిగా మారిందో ఆ రోజు నుంచి కూడా కొంత అంటే అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఆ రోజు నుంచి కూడా దీన్ని వ్యతిరేకిస్తూనే వచ్చారు. పీక్ వచ్చింది ఎప్పుడంటే 69లో మొత్తం తెలంగాణ టీపీఎస్ అని. అంటే 1956 నుంచి మొదలుకొని 1969 వరకు కూడా అప్పుడు డిఫరెన్సెస్ ఉండింది. డిఫరెన్సెస్ ఉండటం వల్ల అది కంటిన్యూ అవుతూ వచ్చి 69లో పీక్ వచ్చేసింది. చెన్నారెడ్డి, మల్లికార్జున్ వీళ్ళందరూ ఒక టీం అయిపోయి వీళ్ళు ఆ ఉద్యమాన్ని టీపీఎస్, తెలంగాణ ప్రజాసమితి అనే ఒక పార్టీని పెట్టి అక్కడ ఉద్యమం స్టార్ట్ చేసి, తెలంగాణ ప్రజాసమితి ఆ రోజు 11వ పార్లమెంట్లో ఉండే మనకి ఇక్కడ పార్లమెంట్లు కానీ అన్నీ గెలిపించి ప్రతి ఇంట్లో ఉద్యమం కదిలింది. 360 నుంచి 400 మంది చనిపోయారు. ఈవెన్ మేముండే ఏరియాలలో కూడా స్తూపాలు కట్టినాం మేము, అంత విపరీతంగా. అంటే ఆనాడు తెలంగాణ ఉద్యమం అసలు ఎలా స్టార్ట్ అయింది? అది ఆంధ్ర పాలకుల మీద నుంచే స్టార్ట్ అయిందా, లేకపోతే ఆకలి బాధలతో మొదలైన ఉద్యమం అది? రెండు ఉన్నాయి. ఒక రకమైనటువంటి అభివృద్ధి జరుగుతలేదు. తర్వాత ఇక్కడ నీళ్లు, నిధులు ఏవైతే సమస్య ఉందో అది రియల్గా ఉంది. స్వతంత్రం వచ్చింది 1947లో. అప్పటికి ఇప్పటికి గట్టిగా చూస్తే 25-30 సంవత్సరాల తేడా ఉంటుంది అంతే. ఎప్పటికి? 1947లో స్వతంత్రం వచ్చింది. 1969లో ఖమ్మంలో బేసిక్ గా అయితే స్ట్రైక్ స్టార్ట్ అయింది. అప్పుడు రాజధాని ఎక్కడ ఉండింది స్వతంత్రం వచ్చినప్పుడు? తమిళనాడు తర్వాత ఇక్కడికి వచ్చాం కదా. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉండింది? కలిపి ఉమ్మడి రాష్ట్రంగా తెలుగు మాట్లాడే వాళ్ళు ఒక్క దగ్గర ఉండాలనే ఆలోచనతోని వాళ్ళు, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు మా తెలంగాణకు ఉండే ఈ నిజాం సర్కార్ వీళ్ళ పాలనలో ఉంటే మేమంతా అవన్నీ కలిసిన తర్వాత, ఆంధ్ర తెలంగాణ కలిసిన తర్వాత మాకు న్యాయం జరుగుతలేదు అనేది ఇక్కడ తెలంగాణ ప్రజల్లో ఒక రకమైనటువంటి భావం. అప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు అనుకోండి, ఇంటలెక్చువల్స్ అనుకోండి, వాళ్ళ భావం అప్పటి నుంచే స్టార్ట్ అయింది. 47 తర్వాత కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేసుకొని 69లో వరంగల్, నేను అనుకుంటా వెంగళరావు గారు, మీరు ఖమ్మం అంటున్నారు కాబట్టి అప్పుడు ఆ టైంలో పీక్ వచ్చేది. అంటే వీళ్ళేనా అధికారంలో ఉండేది, మాకు అధికారం రాదా, ఇక్కడికి వెళ్ళి మాకు నీళ్లు పారుతూ పోతా ఉన్నాయి కానీ మాకు లేదు, అక్కడ వాళ్లకు నీళ్లు వస్తున్నాయి అనే ఒక ఆలోచన ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు రావటం, దాన్ని ఒక ఉద్యమంగా తీసుకోవటం, మాకు ఉద్యోగాలు వస్తలేదని అక్కడ ఉన్నటువంటి చెన్నారెడ్డి గారు కానీ వాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు అధికారంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం రావటం, చాలామంది చనిపోవటం, అక్కడి నుంచి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇందిరారెడ్డి అనేది మా దగ్గరనే మంత్రిగా పనిచేశాడు ఆయన కూడా ప్రయత్నం, రాజకీయంగా ఎవరికైతే కొంచెము స్తబ్దతగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ మూమెంట్ను ఎత్తుకోవటం, అందులో భాగమే మన ఇందిరారెడ్డి గారు కూడా.
అంటే ట్రై నిజంగా చెప్పండి తెలంగాణ ప్రజలపై, తెలంగాణ వాళ్ళపై ఆంధ్ర నాయకుల పెత్తనం అనేది సాగిందా అసలు? అంటే ఆంధ్ర నాయకుల పెత్తనం సాగిందో రాజకీయంగా ఎప్పుడైతే డిఫరెన్సెస్ వచ్చాయో, నీళ్ల మీద వచ్చిందో, నీళ్ళు సమస్య వచ్చిందో, నీళ్ళ సమస్య మీద విపరీతంగా. ఇంకోటి ఏంటంటే ఉద్యోగాల విషయంలో కూడా ఇంకా ఇక్కడ అప్పుడప్పుడు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రావటం కూడా కొంచెం కష్టంగా ఉండింది. పాలకులని కాదు, మనం అందరం కలిసి ఉన్నప్పుడు ఎక్కడోళ్ళు అనేది ఇప్పుడు ఇప్పుడు మేము తెలంగాణలో ఉన్నాము. అంటే ఆంధ్ర నాయకుల్ని బూచిగా చూపించినట్టు మీకు ఎక్కడ అనిపించలేదు? ఇన్నేళ్ల కాలం పాటు ఉద్యమం తెలంగాణ తర్వాత వచ్చింది, బట్ ఇప్పటికీ అదే ప్రస్తావన తీసుకొస్తున్నారు, ఇప్పటికీ దాన్నే బూచిగా చూపిస్తున్నారంటే జనరల్గా చంద్రశేఖరరావు గారికి ఒకవేళ మేమే మంచి పదవి ఇచ్చి ఉంటే అసలు ఆ ఉద్యమమే రాదు కదా. అంటే రాజకీయంగా ఆ రోజు ఆయన ఇబ్బంది పడుతున్న సందర్భాల్లో దీన్ని ఎత్తుకోవటం జరిగింది. ఎత్తుకున్న తర్వాత ఇక్కడ వనరులు కూడా బాగా పెరిగిపోయినాయి కాబట్టి మేము సమర్థవంతంగా అవుతాము. ఇప్పుడు ఒక కుటుంబంలో ఆస్తుల పంపకం వచ్చినప్పుడు మేము విడిపోతే బాగుంటాము అనే ఆలోచన ఏ అన్నదమ్ములకు వచ్చినా కానీ విడిపోతారు కదా. అది కూడా జరిగింది. అది రెండు ఉన్నాయి సైమల్టేన్. ఇప్పుడు ఆంధ్ర పాలకులు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఇక్కడ అభివృద్ధి చేశాడుగా, మరి ఆంధ్ర పాలకుడే కదా. మరి పోయి ఆయన విజయవాడలోనో లేకుంటే ఆయన ఉన్న చిత్తూరులోనో చేయలేదు కదా, హైదరాబాద్నే డెవలప్ చేశాడు. దాన్ని బూచి చూపించారు అని నేను అనను. కానీ సరే ఎనీహౌ యాజ్ ఎ తెలంగాణ పర్సన్గా నేను కూడా ఏమనుకుంటా, అరే నా రాష్ట్రం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి, మేము ఇక్కడ ఉన్న వాళ్ళం బాగుండాలి. ఇప్పుడు మేము హైదరాబాద్ వాళ్ళం అనుకున్నాం అనుకో, 60% మేమే ఇస్తున్నాం ఖజానాకు, వాళ్ళు ఎందుకు కరీంనగర్ వాళ్ళు ఎందుకు ఉండాలి, వరంగల్ వాళ్ళు ఎందుకు ఉండాలని ఆలోచన రాదు కదా. ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి చాలా సమస్యలను ఎదురుపెట్టి ముంగట జరిగినటువంటి సందర్భం. పాలకులు అనేది నేను అనుకోను, మంచి సమర్థవంతమైనటువంటి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ మొత్తం దోచుకొని తిన్నాడు యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని అనే మాటకి మీ సమాధానం ఏంటి సార్? హైదరాబాద్ దోచుకొని తిన్నది టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం విత్ ప్రూఫ్స్ ఇస్తాం మేము ఎప్పుడు ఆయన నిజంగా చెప్పాలంటే ప్రతి ఎలక్షన్స్లో కూడా ఇబ్బంది పడేటోడు. నేను పర్సనల్గా చెప్తాను, అంటే వారు మా నాయకుడు అని చెప్పటం కాదు, కానీ ఆర్థికంగా ఆయన ఒక వ్యవస్థను పెట్టుకున్నాడు. దాని ద్వారా వాళ్ళు ఏదో వ్యాపారం పెట్టుకున్నారు, దాని ద్వారా ఆ వ్యాపారం అభివృద్ధి జరిగింది వాళ్ళ లైఫ్లో. అక్కడ వచ్చింది అంటే దోచుకునే సమస్య ఎక్కడుంది, ఎట్లా దోచుకుంటారు? నీకు వనరులే సరిగా లేవు, ఇంకా ఎక్కడ దోచుకుంటారు? అంటే బీఆర్ఎస్ వాళ్ళు పదే పదే ఆరోపించినటువంటి మాట ఇది, దోచుకుంటున్నారు. బీఆర్ఎస్ వాళ్లకు వచ్చిన తర్వాత దోచుకునే అలవాటు అయిపోయింది. అరే పాతోడు కూడా ఇట్లనే చేసిండేమో అని అనుకున్నారు, కానీ అప్పుడు పైసలేవి. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత, అభివృద్ధి వచ్చిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత మిగులు బడ్జెట్ వచ్చింది, తర్వాత హైదరాబాద్ అంతా డెవలప్ అయింది. అప్పుడు ఉన్న భూములు కానీ అన్నీ కానీ బాగా విపరీతమైనటువంటి ఎన్నో పర్మిషన్లు ఇచ్చారు. 50 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు. ప్రతి ఒక్క బిల్డర్ దగ్గర టీఆర్ఎస్ నాయకత్వం ఇంతో అంతో లాలుచిపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. మేము ఇక్కడ లోకల్గా ఉంటాం కాబట్టి అది వాళ్ళ రాజకీయ పార్టీని కానీ వాళ్ళకి ఇంకో వేరే అంశం లేదు కాబట్టి వాళ్ళు చేసిన సంక్షేమం చెప్పుకుంటే, లేకుంటే వాళ్ళు చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకోవాలి. అవి లేనప్పుడు ఏమవుతుందంటే ప్రాంతీయతత్వం రెచ్చగొట్టు. అంటే అక్కడ వాళ్ళు మేము చేయలేదు, సమర్థవంతమైనటువంటి పాలన జరగలేదు అనే దానికి నిదర్శనం ఏంటంటే మళ్ళా ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకేం 12 ఏళ్ళు అయిపోయింది, పుష్కర కాలం అయిపోయింది, ఇంకేం ప్రాంతీయతత్వం ఉంటుంది? మరి కేసీఆర్ గారు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి స్థిర నివాసులందరికీ వాళ్ళ కాళ్ళకు ముళ్ళెత్తే నేను నోటి పన్నుతో తీస్తానటువంటి సందర్భం, అరికాలి ముళ్ళు గుచ్చుకుంటే అట్లాంటివి డైలాగులు కొట్టడం. అధికారం రాకముందు, అధికారం వచ్చిన తర్వాత అధికారం కోల్పోతే మళ్ళా ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టడం, అది కరెక్ట్ కాదు. వాళ్ళు చేసినటువంటి వాళ్ళకు 10 సంవత్సరాల అభివృద్ధికి అవకాశం ఇచ్చింది తెలంగాణ ప్రజలు. ఏదో తెలంగాణ సాధించడం ముందు వ్యవస్థలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్ని విధాల అవకాశం వచ్చింది. అలా రాజకీయంగా వచ్చింది, వాళ్ళ కుటుంబ పరంగా వచ్చి అన్ని విధాలు వచ్చింది. మీ అభివృద్ధి చెప్పుకోండి, మేము ఇది చేశాం కాబట్టి మా కోటే ఎండనో లేకుంటే మా వైపు ఉండనో చెప్పాలి. కానీ ఇప్పటికీ ప్రాంతీయతత్వం వాళ్ళు బయటికి తీసుకొస్తున్నారు. బీఆర్ఎస్ వాటెవర్ అది తీస్తున్నారంటేనే వాళ్ళు ఏం చేయకుండా ఓన్లీ ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతున్నారు అనే దానికి నిదర్శనం. 2014లో బేసిక్గా ప్రాంతాలు వేరైనప్పటికీ కూడా, అంటే ఐ మీన్ లైక్ ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీకి 19 సీట్లు వచ్చినటువంటి సందర్భం కనిపించింది. మళ్ళీ దాని తర్వాత ఎందుకు పోటీ చేయలేకపోయింది అంటే ఇందులో ఇంకొక ప్రధాన కారణం ఓటుకు నోటు కేసు అని అనుకోవచ్చా? దానివల్ల ఏమైనా టీడీపీ పార్టీకి ఎక్కడైనా దెబ్బపడిందని అనుకోవచ్చా? అంటే జనరల్గా ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి ఉండి వాళ్ళు ఒక ప్రాంతీయ పార్టీ, అది ఉప ప్రాంతీయ పార్టీ అయింది.
ఓన్లీ తెలంగాణ వరకు. మాదేమో 2 ప్రాంతాల్లో ఉంది. ఈ ప్రాంతీయ పార్టీలు బతకాలంటే రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతీయ పార్టీ బతుకుతుంది అనేది జనరల్. ఇప్పుడు ఏ ప్రాంతీయ పార్టీని వాళ్ళకప్పుడు ఎమ్మెల్యేలు కూడా కొంచెం మంది తక్కువగా ఉండడం, చాలా ఎనీ టైం వాళ్ళు ఏదైనా షిఫ్ట్ అయిపోతారేమో అనే ఆలోచన భయంతో మమ్మల్ని టార్గెట్ చేయటం, ఫస్ట్ మమ్మల్ని టార్గెట్ చేసి మా దగ్గర ఉన్నటువంటి నాయకత్వంలో వాళ్ళ మీద పర్సనల్గా ఇబ్బందులు పెట్టడం, వాళ్ళ రాజకీయంగా ఇబ్బంది పెట్టడం, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడం, తర్వాత ఆశ చూపించటం, నీకు ఈ పదవి ఇస్తా అని, ఇంత డబ్బు ఇస్తా అని ఆశ చూపించడం వల్ల మరి జనరల్గా ఆ యొక్క ఆశ వల్లనో పదవుల వల్లనో మా దగ్గర ఉన్నటువంటి మా నాయకుడు అక్కడ ఉండిపోయి అక్కడ రాజకీయంలో ఆయన ముఖ్యమంత్రి ఉండటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాకు ఒక టార్గెట్ పెట్టి మమ్మల్ని పార్టీ లేకుండా చేద్దామని ఒక కుట్రతోని టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం మా మీద దృష్టి పెట్టి మాకున్న నాయకత్వాన్ని అంతా తీసుకుపోవటం జరిగింది. కేసులు పెట్టడం, ఇప్పుడు చాలా గంగుల విధాలు. కమలాకర్ కానీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కానీ, ఇలాంటి పెద్ద పెద్ద లీడర్స్ అందరినీ తీసుకెళ్లిపోయినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఎవ్వరు అంటే మాట్లాడలేకపోయారా? కనీసం ఖండించలేకపోయారు? ఎందుకు వెళ్తున్నారు, తెలంగాణలో మనం పార్టీ మళ్ళీ బలోపేతం చేద్దామని ఎందుకు హామీ అంటే ఇవ్వలేకపోయారు? జనరల్గా ఏంటంటే ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ రాజకీయ అంటే అధ్యక్షుడు కానీ పార్టీ పాడైపోతుంటే పట్టించుకోలేదనేది చాలా ప్రయత్నం చేశాడు ఆయన. వాళ్ళకి ఎన్నో రకాల సహాయం చేశాడు, ఎన్నో రకాలు చేశారు. వాళ్లకు ముంగట ఒక పెద్ద ఆశ కనిపిస్తున్నప్పుడు, లేకుంటే పదవుల ఆశ, కొంతమందికి మంత్రి పదవులని, కొంతమందికి మన ఆర్థికంగా సపోర్ట్ చేశారని ఏదో చాలా సందర్భాలు. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ఉంటే కష్టం, మన రాజకీయ భవిష్యత్తు ఉండదని కొంతమంది, అందరూ కూడా ఈ విధంగా షిఫ్ట్ కావటం వల్ల సరే మీరు అన్నట్టు నోటు ఓటు కేసు రావటం, అది కూడా కక్షపూరితంగా చేయటం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డాం. అది వాస్తవం. ఏమో అంటే నేను ఇదే ప్రశ్న బేసిక్గా ఇప్పుడు చెప్పినటువంటి పేర్లలో కొంతమందిని అడిగినప్పుడు మాత్రం నా తెలంగాణ కోసం నేను పార్టీ వదిలి వెళ్ళానే తప్ప నాకు ఎటువంటి అభిప్రాయం లేదు, అంటే ఇప్పటికీ నాకు టీడీపీ పార్టీ అంటే మంచి అభిప్రాయమే ఉంది అని చెప్పడం జరిగింది. ఈవెన్ ఇప్పటికీ కూడా మల్లారెడ్డి గారు టీడీపీ పార్టీ పగ్గాలు పుచ్చుకోబోతున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తూ ఉంటాయి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే జనరల్గా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఇది ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాన్ని చూస్తే నాయకత్వం ఇప్పుడు కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి అభిమానం ఉంది, ప్రజలు తెలుగుదేశం పార్టీ ఇక్కడ అభివృద్ధి చేసింది తెలంగాణలో ఒక ఆలోచనతో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా నాయకత్వానికి, తర్వాత మళ్ళా మేము వస్తే బాగుంటుందేమో అనే ఆలోచనతో, ఇంకోటి మేము ఏదైనా అలయన్స్కి పోతామనే ఆలోచనతో. ఇప్పుడు ఒకప్పుడు మా దగ్గర అధికారాలు అనుభవించిన వాళ్ళు, అధికారం అనుభవించి షిఫ్ట్ అయిన వాళ్ళు మళ్ళా అధికారం వస్తుందేమో అన్న ఒక ఆలోచనతో వస్తారు తప్పితే ఏమి సాధువులా సంతువులా రావటానికి? ఇడికి సాధువులు సంతువులు రారు కదా, మళ్ళీ ఏదో ఒక ఆశతోనో ఏదో ఎక్స్పెక్టేషన్తోనో క్యాలిక్యులేషన్తోనో వస్తారు తప్పితే. ఇప్పుడు మేము సాధువు సంతులం ఉన్నా లేకున్నా మేము ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఇదానే అదే పార్టీ అదే నాయకుడిని పట్టుకొని ఉన్నామంటే మేము మాకెన్నో అవకాశాలు వాళ్ళకు వచ్చినప్పుడు మాకు కూడా వస్తాయి కదా. సరే ఎలక్షన్స్లలో లేకుంటే ఇంకో రకంగా మమ్మల్ని కూడా తీసుకుపోవాల ఆలోచన వచ్చినప్పుడు మేము పోలేదే, పదవులు ఉన్న వాళ్ళే పోయారు. అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో తెలుగుదేశం పార్టీలో మాలాంటి వాళ్ళ ముంగటుండి పార్టీకి ఇబ్బంది లేకుండా కష్టపడే వాళ్ళం మేమందరం. ఇబ్బంది పడ్డాం పర్సనల్గా, అయినా కానీ పార్టీని వదులుకొని పోలేదు. మాకు కూడా ఆఫర్ వచ్చింది, ఆఫర్లు వస్తే ఎందుకు రాదు? మామూలు కార్యకర్తలనే గ్రామాల్లో ఉంటే నువ్వు మా దగ్గరకు వచ్చే గదిస్తాం అన్నప్పుడు అందరికి వచ్చింది. ఇప్పుడున్న కొంచెం క్వాలిటీ ఉన్నటువంటి నాయకత్వం ఇప్పుడు ఉంది. కొంచెం వీక్ ఉన్నా పర్లేదు కానీ ప్రజల్లో మాత్రం మంచి స్పందన ఉంది కాబట్టి మీరు చెప్తున్నారు సోషల్ మీడియాలో. ఇప్పుడు ఇంకోటి చెప్తాను మీకు. రాజకీయంలో ఎలక్షన్స్ వస్తాయి, ఎలక్షన్స్ రాగానే మా ఎన్టీ రామారావు గారి ఫోటోకి పోయి కాంగ్రెస్ ఆయన దండేస్తాడు, టీఆర్ఎస్ ఆయన దండేస్తాడు, ఆఖరకు బీజేపీ ఆయన కూడా ఎందుకు వేస్తున్నారు అంటే మేము చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు రాజకీయ పార్టీలో మా వైపు మొగ్గుతున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మాకు అనుకూలత ఉంది, మా ఓటర్స్ ఉన్నారు, మా అభిమానులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మా నాయకునికి దండలేస్తున్నారు. వేరే పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ నాయకుడికి దండలేస్తున్నారంటేనే మా ప్రాబల్యం తెలంగాణలో ఏ విధంగా చెప్పండి. మీరు ఇప్పుడే అంటే మీరే రేస్ చేశారు ఈ డౌట్, దండ వేయొద్దనా లేకపోతే దండ వేసినందుకు మీ పార్టీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారన్నా? దండ వేయాలి. అండ్ దట్టు ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి కూడా ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని వాడుకోవడానికి మీరు ఏ రకంగా చూస్తారు? దండ వేయాలి. మా నాయకుడికి దండేస్తే మా గౌరవము, మేము చేసినటువంటి సర్వీస్కు ఒక నిదర్శనము,
మాకు ప్రజల్లో ఉన్నటువంటి అభిమానానికి ఒక ఆదరణకు మాకు నిదర్శనం. వాళ్ళు తప్పకుండా వాళ్ళకి వెల్కమ్. మా నాయకుడికి ఏంటి, మా మా చంద్రబాబు నాయుడు గారికి వేసినా ఈ అభివృద్ధి చేశారు కాబట్టి ఆయనకి వేయొచ్చు, ఎన్టీ రామారావుకి వేయొచ్చు. ఈ రాజకీయ పార్టీలు ఎవరు వచ్చినా మేము వెల్కమ్ చేస్తాం. మేము ఎప్పుడు కూడా సమిష్టిగా అభివృద్ధి కోరుకుంటుంది తప్పితే మేము ఈ విభేదాలు, ఈ ప్రాంతీయ తత్వాలు మా పార్టీలో ఎప్పుడు లేవు. తెలంగాణలో ప్రజెంట్ టీడీపీ పార్టీ పరిస్థితి ఏంటి? అసలు బేసిక్గా 2028 డిసెంబర్లో పోటీ చేయాలని చూస్తుంది. సరే అక్కడ దాకా కూడా ఎందుకు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లోనే పోటీ చేయాలని చూస్తుంది. బట్ ఇక్కడ ఎక్కడ కూడా కౌన్సిలర్ స్థాయి గెలిచే పరిస్థితి లేనట్టుంది ప్రజెంట్. అంటే రాజకీయంగా మేము కొంచెం వీక్ అవటం అనేది జరిగింది. ఎందుకంటే మాకు ఓటర్స్ ఉన్నారు, మాకు అభిమానులు ఉన్నారు. ఇప్పటికి కూడా పార్టీలో మీరున్న నాయకత్వాన్నే మేము అసలు మిమ్మల్ని విమర్శిస్తలేరు, మాకు మంచి అభిమానం ఉంది అని ఒక నాయకుడు, ఇక్కడికి వెళ్ళిపోయిన నాయకుడు చెప్పిందంటే ప్రజల్లో అభిమానం ఉంది. కాకపోతే అంటే ప్రజలు కూడా ఎప్పుడు కూడా అధికారంలోకి ఉన్న వాళ్ళకి, అధికారం వస్తుందన్న వాళ్ళకి ఇక్కడ వీళ్ళు యాక్టివ్గా లేరు కదా, వీళ్ళకి ఓటేస్తే ఒక రకమైనటువంటి వృధా అయిపోద్దేమన్న ఆలోచనతో పక్క పార్టీలకు ఓటు వేయడం. మేము ఎప్పుడైతే స్ట్రాంగ్గా నిలబడి మేము స్ట్రాంగ్గా వస్తామో మా వైపు మొగ్గుతారు. ఈవెన్ లాస్ట్ ఎలక్షన్స్లలో కూడా, అంటే ఇప్పుడు ఆర్థిక వనరులు అనేది కూడా ఒక పెద్ద సమస్య అయిపోయింది రాజకీయాల్లో. ఒక కౌన్సిలర్కు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే 2 కోట్లు ఇచ్చింది, కోటి రూపాయలు ఇచ్చింది. వన్ ఆఫ్ ద రిచెస్ట్ పార్టీ కదా టీడీపీ పార్టీ చెప్పాలి అంటే. రిచెస్ట్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆర్థికంగా మీరు రిచెస్ట్గా ఎవరు ఉన్నారు చూడండి, ఎన్ని కోట్లు ఉన్నాయి వాళ్ళ పార్టీకి, చాలా పెద్ద ఎత్తున ఉంది అనుకోండి. మాది రిచెస్ట్ పార్టీ కాదు, మాది నార్మల్గా ఉంటాము. కాకపోతే మేము ఖర్చులు కూడా ప్రతి మహానాడులో చందాలు తీసుకొని ఖర్చు పెట్టే పరిస్థితి. రిచెస్ట్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. లీగల్గా వైట్ అమౌంట్ ఉంది వాళ్ళ పార్టీకి. ఎంత ఉందంటారు? నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, రిచెస్ట్. అప్పుడు మేమైతే చర్చించుకున్నాం, అబ్బా ఇట్లా కూడా ఇస్తారా? ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చి సభలు పెడితే మళ్ళీ ప్రజలు మొగ్గు చూపరని అనుకుంటున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు మొన్న మహానాడు సాక్షిగా తెలంగాణలో కూడా టీడీపీ పార్టీ బలోపేతం కాబోతుంది అని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేశారు. చాలా మందికి దాని తర్వాత ఆసక్తి రేగిందని చెప్పొచ్చు, చాలా మంది ఎదురు చూశారు. బట్ అయినా కూడా వెంటనే బక్కాని నరసింహులు గారు ఒక కామెంట్ చేయడం, వెంటనే ఇలా గ్రాఫ్ డౌన్ అవ్వడం, ఇటు సోషల్ మీడియా వేదికగా మొత్తం కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు టీఆర్ఎస్ వాళ్ళు కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసినటువంటి రూమర్లు కూడా పెద్ద ఎత్తున, అంటే ప్రపంచ పట్టంలో తెలంగాణ అనేది లేదు అనే కామెంట్ కూడా కరెక్ట్ కాదేమో కదా. ప్రపంచ పట్టంలో అనలేదు. నరసింహులు గారు ఏంటంటే కొంచెము ఈ వేదాంతాలు, ఈ రామాయణాలు, మహాభారతాల మీద ఎక్కువ స్టడీ చేస్తాడు అతను. ఆ మాట అన్నది తెలంగాణ గురించి, తెలంగాణ పదం గురించి కాదు. అప్పుడు మహారాష్ట్ర ఇవన్నీ కలిసి ఉండే కదా, ఆ ఉద్దేశంలో, ఒక మంచి ఉద్దేశంతోనే మాట్లాడాడు తప్పితే ఆ పదం ఎట్లా వచ్చింది, తెలుగు అనే పదం ఎట్లా వచ్చింది, తెలంగాణ పదం ఎట్లా వచ్చింది, పదాల గురించి మాట్లాడిపోయి అది మాట్లాడింది తప్పితే డిక్షనరీ అనేది తప్పది. మేమే ఒప్పుకోము కదా. ఇప్పుడు నేనే మాట్లాడిన తర్వాత, అది ఆయన స్పీచ్ తర్వాత మేము చెప్పేశాం కదా, అప్పుడు ఆయన అదే వేదిక మేము చెప్పేశాం కదా. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే లోకేష్ గారు మేము తెలంగాణలో కూడా మేము స్ట్రాంగ్ అవుతాము, నేను ఇంట్రెస్ట్ తీసుకుంటా అన్నాడో, లోకేష్ గారి మీద ఒక నమ్మకం కుదిరింది. ప్రణాళిక అంటే ఎలా ఉండబోతుంది మరి? అయితే లోకేష్ గారు యువగలం చేసిన తర్వాత ఒక స్థిరమైనటువంటి ఆలోచనతోని ఒక వ్యవస్థను తీసుకుంటే, ఈవెన్ ఎడ్యుకేషన్లో కూడా చూస్తున్నాం మనం, అక్కడ చాలా మార్పులు తీసుకొచ్చాడు, సంస్కరణలు తీసుకొచ్చాడు. లోకేష్ ఒక టార్గెట్ పెట్టుకుంటే తప్పకుండా దాన్ని రీచ్ అవుతాడు అనేది ప్రజల్లోకి వచ్చేసింది. ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లో మా అందరికి కూడా ఒక నమ్మకం వచ్చింది లోకేష్ గారు. అయితే అరే ఇంక వచ్చేస్తుంది తెలుగుదేశం పార్టీ వస్తే మా ఉనికి ఉండదేమో అనే కొన్ని రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కానీ ఇట్లా ప్రాంతీయతత్వం రెచ్చగొట్టి నిలబడి వాళ్ళ బేస్ ఏంటి? ప్రాంతీయతత్వమే. ఆ ప్రాంతీయతత్వం ఎప్పుడైతే పక్క జరిగిపోద్దో నిజాలు బయటకు వచ్చి రాజకీయ పార్టీలు ఎవరు అభివృద్ధి చేశారు, ఏం చేశారు అనేది ఆలోచన వస్తుంది. కాబట్టి ఆ ప్రాంతీయతత్వాన్ని మళ్ళొక్కసారి రెచ్చగొట్టడానికి ఇక్కడ ఉన్నట్టు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేసింది. తెలుగుదేశం అంటే అంత ప్రజల్లో అభిమానం ఉంది, అంత ప్రజల్లో యాక్సెప్టెన్స్ వస్తుందేమో అనే భయంతో ఇక్కడ వాళ్ళు మళ్ళొకసారి. నారా లోకేష్ గారు తెలంగాణలో ఏమైనా పాదయాత్ర చేసే అవకాశం ఉందంటారా? అంటే తెలంగాణను మళ్ళీ టీడీపీ పార్టీ, తెలంగాణ ప్రజలే, తెలంగాణ మా నాయకత్వమే, మేమందరం ఉన్నాం, మేము ఇలా సరిపోతాం, మేము ఇలా చేసుకోగలుగుతాం. మాకు మా పార్టీ నాయకుల యొక్క ప్రోద్బలం, వారి యొక్క అంటే మా వైపు చూపుంటే సరిపోద్ది. మేము తెలంగాణ వాళ్ళం, ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులము,
ఉన్నది. ఇంకా తెలంగాణ ప్రజలు మాకు ఓటర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని జస్ట్ మేమేం చేయాలి ఇప్పుడు ఇక్కడ అంటే, మేము ఉన్నాము, మళ్ళా తెలుగుదేశం పార్టీ ఇక్కడ వస్తుంది, తర్వాత మా పాత ఓటర్స్ మేము షిఫ్ట్ చేసుకుంటే అధికారంలోకి వచ్చేస్తాం. బలమైన నాయకత్వం ఎక్కడుంది? మీరున్నాము అంటే మేము సరిపోతున్నామని అని చెప్పేసి అని అంటున్నారు కదా, మరి ఇన్నేళ్ళు ఏమైపోయారు మీరంతా? అంటే బలమైన నాయకత్వము అనే దానికి ఒక ఒక డెఫినేషన్ ఏంటంటే, అన్ని విధాల కూడా ఇక్కడ ప్రాంతీయతత్వం ఉంది, అధికారంలో లేము. ఎప్పుడు కూడా ప్రజలు కానీ నాయకులు కానీ ప్రజలు ఏం కోరుకుంటారు, వాళ్ళ ప్రాంత అభివృద్ధి ఏం చేస్తుందో, వాళ్ళ సమస్యలు ఏ విధంగా సాల్వ్ అయితే, ఏ రాజకీయ పార్టీ అయితే సమస్యలు సాల్వ్ చేయగలుగుతుందనే ఆలోచన ఉన్నప్పుడు న్యాచురల్గా వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తారనే ఆలోచనతో వాళ్ళ వైపు మొగ్గారు. అంతే తప్పితే మా మీద వ్యతిరేకత లేదే, మా మీద ఏం వ్యతిరేకత లేదు. మా లోకేష్ గారు డెఫినెట్గా ఇప్పుడు మొన్న పవన్ వచ్చాడు, మేము ఆయనకు ఇండైరెక్ట్గా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినప్పుడు మేము కూడా అది తప్పు, పౌరుడే, భారతీయ పౌరుడు ఎక్కడైనా ఏదైనా మీటింగ్ పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, మీరు ఒక నేషనల్ పార్టీ అయి ఉండి కూడా ఇట్లా మాట్లాడడం మేము ఖండించాం కదా, మా నాయకుడు కూడా ఖండించాడు కదా. ఎక్కడన్నా రావచ్చు రాజకీయాలలో ఉన్నప్పుడు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు ఇక్కడికి వచ్చి మీటింగ్లు చెప్తలేరా? వస్తున్నారు కదా, వాళ్ళని కాదు, ఇప్పుడు వీళ్ళకి ఒక ఉప ప్రాంతీయ పార్టీ కాబట్టి వీళ్ళు ఇక్కడిక్కడనే చేస్తారు కాబట్టి, మిగతాది మాది నేషనల్ పార్టీ, అవకాశాన్ని అవసరాన్ని బట్టి మేము దాన్ని అభివృద్ధి చేస్తాం. ఇక్కడ కూడా కూటమి పాలనలాగా జరగబోతుందంటారా, లేకపోతే ఓన్లీ సింగిల్గా పోటీ చేయబోతుందంటారా? అంటే ఇంకా నిర్ణయము కాలేదండి. మేము కోరుకునేదైతే కూటమిగా రావాలి అనేది, కూటమిగా కూడా ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. కూటమి వస్తే మేము అధికారం అంటగట్టదామనే ఆలోచనలో కూడా ఉన్నారు ప్రజలు. మరి బీజేపీ పార్టీ కానీ మిగతా పార్టీలు మరి ఆలోచన చేసి వాళ్ళ యొక్క పాజిటివ్ బట్టి మా అధిష్టానం నిర్ణయిస్తుంది, వాళ్ళ నిర్ణయం ప్రకారం మేము పోతాం. తెలంగాణలో టీడీపీ పార్టీ ఎదగాలంటే పవన్ కళ్యాణ్ సైతం కావాలి. అందుకే చంద్రబాబు నాయుడు రేవంత్తో కలిసి పవన్ కళ్యాణ్ వివాదం క్రియేట్ చేయాలని భావిస్తున్నట్టు ఇటు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం? ఊహాగానాల మీద మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. చంద్రబాబు సత్తా ఎంత అంటే, ఎక్కడ ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీ నేషనల్ లెవెల్లో మేము చేయగలుగుతున్నాం రాజకీయం అంటే, ఒక ప్రాంతీయ పార్టీ ఎప్పుడు కూడా జాతీయ స్థాయిలో రాజకీయాలను కదిలించేటటువంటి సత్తా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరినో పెట్టి చేయాల్సినంత సీన్ ఉండదు. ఆయన మేము నేషనల్ ఫ్రంట్ కానీ ఏది ఇప్పుడు ఈరోజు ఈవెన్ టిల్ టుడే, అసలు ఒకప్పుడు బీజేపీ మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు అసలు మాకెంత విలువ ఉండేది. మేము నేషనల్లో ఒక ప్రధానమంత్రినైనా లేకుంటే ఒక ప్రెసిడెంట్నైనా లేకుంటే ఏదైనా ఇంపార్టెంట్ డిసిషన్స్లో కీ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంత సత్తా ఉన్న వ్యక్తి చీప్ టాక్టిక్ చేయాల్సినంత అవసరం మా పార్టీ కానీ మాకు కానీ మా నాయకుడు కానీ లేదు, ఉండదు కూడా. బేసిక్గా ఆంధ్రాలో మీరు అన్నట్టు కమ్యూనిటీ క్యాస్ట్ పాలిటిక్స్ నడిస్తే ఇక్కడ మాత్రం సెంటిమెంట్ పాలిటిక్స్ బాగా నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఈ సెంటిమెంట్ని అంటే రెచ్చగొట్టాలి అని చెప్పేసి అని చూస్తున్నారు కదా. అంటే టీడీపీ పార్టీ ఎప్పుడు కూడా ఆంధ్ర పార్టీ అనే ముద్ర వేసేశారు. సో ఈ సిచ్యువేషన్లో మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనే వివాదం రెచ్చగొట్టినప్పుడు టీడీపీ పార్టీకి అసలు ఇక్కడ మనుగడ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అండ్ ఇంకొకటి, ఇందులోనే ఆంధ్ర వాళ్ళు అసలు తెలంగాణలో ఉండొచ్చా, మీరు కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి అని కొంతమంది మాట్లాడడం జరిగింది. దానికి ఏమంటారు మీరు? ఇప్పుడు జనరల్గా ప్రజలు కూడా అన్ని విధాల అవేర్ అయి ఉన్నారు. ప్రజలకు పుష్కర కాలం అయిపోయింది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయతత్వం కానీ ఇంకోటి కానీ ఓట్లు ఈ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళను రిక్వెస్ట్ చేయటము, ఇప్పుడు నేను చెప్పినట్టు సెటిలర్స్ అందరినీ కూడా ఎక్కడైతే సెటిలర్స్ ఉన్నారో, ఇప్పుడు మనమే మొన్ననే చూసాము ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అయినాయి. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కోరిక మేరకు మా వేరే పార్టీ వాళ్ళైనా కానీ మా నాయకుడు విగ్రహం పెట్టారు అంటే, ఇప్పుడు ప్రాంతీయతత్వం లేదు. ప్రాంతీయతత్వం మీద రెచ్చగొట్టినా కానీ వాళ్ళ సంతోషమే తప్పితే ప్రజల్లో ఆ యొక్క ఫీలింగ్ మాత్రం పుష్కరం దాటింది. ఇక ఆ ఫీలింగ్ ఉండదు, మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫ్యూచర్లో మేము 100% తెలంగాణలో మంచి పొజిషన్లో ఉంటాం. జిహెచ్ఎంసీలో పోటీ చేయబోతున్నామా టీడీపీ? అంటే ఇంకా మా నిర్ణయం జరగలేదు. నిన్ననే మేము హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్లతో మాట్లాడాము. వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతా ఉన్నాం. డివిజన్ లెవెల్లో కొంచెం వీక్ అయినాం కాబట్టి లాస్ట్ టైం మేము మున్సిపల్లో పోటీ చేసాం. మాకెంత వచ్చిందో ఇంచుమించు కాంగ్రెస్ కూడా అట్లనే ఉండింది. సేమ్ మేము వాళ్ళు ఒక్కరు గెలిచారు, వాళ్ళు అన్ని లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేస్తే గెలిచారు. మేము మా కార్యకర్తలకు నాయకులకు ఇక్కడ అధికారం లేకుండా ₹1 ఇవ్వకుండా సొంతంగా ఖాళీ ఆ పాంప్లెట్లో వేసుకొని వాళ్ళు చుట్టూ తిరిగితే మేము కూడా అదే స్థానంలో ఉన్నాం.
మేము చెప్పిన డిక్లేర్ చేయగానే 120 మంది క్యాండిడేట్స్ రావటం, వాళ్ళ క్యాండిడేట్లకు ఎత్తుకోవాల్సిన అవసరం ఉండింది. అంటే ఇక్కడ మెయిన్గా ఎక్కడ వస్తుందంటే 90% బడుగు బలహీన వర్గాలు ఉన్నాం. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది బడుగు బలహీన వర్గాల పార్టీ అనేది గ్రౌండ్ లెవెల్ వరకు ఉంది. ఏదన్నా అభివృద్ధి మనం బాగుపడాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే మేము బాగుపడతామన్న ఆలోచన 90% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఉన్నది. కాబట్టి వారి ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం వల్లనే మేము నెక్స్ట్ ఎప్పుడైనా కీ రోల్ ప్లే చేస్తాం తెలంగాణ. కూటమి 2 ఏళ్ల పాలన విషయానికి వస్తే సూపర్ 6 ప్యాక్ కానివ్వండి, అలాగే 240కి పైగా హామీలు కానివ్వండి, ఇవన్నీ విషయాలు కూడా పక్కన పెడితే ఒక పక్క నుంచి ఆంధ్రాలో అభివృద్ధి వైపు కూటమి పాలన వెళ్తుంటే ఇంకో పక్క నుంచి వైసీపీ వాళ్ళేమో తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇటు డిఎస్సి పరంగా మొదలుపెట్టి అటు సంక్షేమ పథకాలు ఏవి కూడా అమలవ్వని లేని పరిస్థితి అని చెప్పేసి అని వైఎస్ జగన్ గారు మండిపడుతున్నారు. ఏం చెప్తారు మీరు? 2 సంవత్సరాల కూటమి పాలన ఏ విధంగా జరిగింది అనేది ప్రజలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు పెట్టుబడులు ఏ విధంగా రావటం, ఎట్లా ఇన్వెస్టర్స్ అధికారంలోకి రావటం. మొన్న మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే ఒక రకమైనటువంటి పెట్టుబడులను ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజల యొక్క సంక్షేమం చూసుకోవాలి. ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఏమంటాడు, మేము వస్తే ఇవి క్యాన్సిల్ చేసేస్తాం అంటే ఒక రకమైనటువంటి ఇన్వెస్టర్లను ఎవరైతే వస్తున్నారో, అరే ఈయన వస్తే ఏం డిస్ట్రాక్ట్ చేస్తాడో, ఇంతకుముందు చేసినటువంటి వ్యవస్థ గిట్టుంటే మా అందరి ఆస్తులు, మేము పెట్టినటువంటి పెట్టుబడులకు ఎక్కడ ఇబ్బంది వస్తుందని ప్రతి ఒక్క వ్యాపారస్తుడు ఆలోచిస్తాడు. వ్యాపారం ఉంటే వ్యాపారస్తుడు ఇండస్ట్రీలు పెడితేనే అక్కడ అభివృద్ధి జరుగుతాయి. కానీ ఇంత యాంటీలో కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం మీద, ఆయన మీద నమ్మకంతో చాలా కంపెనీస్ రావటం జరిగింది. దిస్ ఈజ్ ద ఇండికేషన్. అక్కడ ప్రజలు కానీ వాళ్ళు కానీ ఈ ఇండికేషన్ వల్లనే మనం చెప్పవచ్చు పాలన బాగుంటేనే మిగతా వాళ్ళు వస్తారు. నాయకత్వాన్ని చూసి వస్తారు, రాష్ట్రాన్ని చూసి వస్తారు, వాళ్ళు ఇచ్చే అవకాశాలను చూసి వస్తారు. కాబట్టి ఇప్పుడు వస్తున్నారు అంటేనే పాలన బాగుంది అన్నట్టు. సంక్షేమం, పెన్షన్ చూశారు. అంతకుముందు సరే గ్రామాల్లో వాళ్ళు వచ్చినటువంటి గవర్నెన్స్తో కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు పోయి పెన్షన్ నుంచి వస్తుంటే, ఒక హ్యాండిక్యాప్కి పోయి జీవితాలు మీ వల్ల బాగుపడ్డాయి, మీరు వచ్చినందుకే మేము బతుకుతున్నామని చెప్తా ఉండి మనకు మీడియాలో కనిపిస్తూ ఉన్న తర్వాత పాలన గురించి ఇంకా మనం ఎక్కువ మాట్లాడినా కానీ అది కరెక్ట్ కాదు. ప్రతి దగ్గర కూడా వాళ్ళు మీరు అంటే ఒక అపోజిషన్గా ఉన్నటువంటి పార్టీ వాళ్ళు మాట్లాడడంలో తప్పులేదు, వాళ్ళ రోల్ అది. అంటే వీళ్ళు వీక్ అయితేనే, తెలుగుదేశం వీక్ అయితేనే నేను అధికారంలోకి వస్తా అనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అన్ని విధాలా వీక్ చేయడానికి ఏదో ధర్నాలు చేయటం, అదని చేయటం, అది జనరల్గా ఏ ప్రతిపక్షం చేసినా అది ఉన్న అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎంత అభివృద్ధి చేసినా కానీ దాన్ని కౌంట్ చేయకుండా వాళ్ళ విమర్శలు వాళ్ళు చేస్తారు. కాబట్టి అదే జరుగుతూ ఉందని మేమందరం భావిస్తాం. ఇక్కడ బేసిక్గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ల కాలం పాటు హైడ్రా పేరుతోటి ప్రజలు ఇబ్బందులు కానివ్వండి, లేకపోతే టైంకి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటివి ఏవి కూడా అమలు కాలేదు. ఏది 6 గ్యారంటీలు కానివ్వండి, లేకపోతే 421 హామీలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమి అమలు అవ్వకుండా ఒక అరాచక పాలన, రాక్షస పాలన అని చెప్పేసి అని ఇటు బీజేపీ వాళ్ళు కానివ్వండి, అటు బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, ఇటు ప్రజలు సైతం కూడా మండిపడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు టీడీపీ పార్టీ ఇక్కడ అంటే పుంజుకున్న తర్వాత ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే మేము ఎప్పుడు కూడా అభివృద్ధి వైపే మొగ్గు చూపుతాం. బడుగు బీదవాళ్ళు, పేదవాళ్ళు ఉన్నటువంటి సంక్షేమం గురించి మా పార్టీ పుట్టింది ఎప్పుడు, ₹2 కిలో బియ్యం, పక్కా ఇళ్ళు, జనతా వస్త్రాలు. మా బేసే బీదలకు సహాయం చేయాలి, కడుపు నిండా భోజనం చేయాలి, ఒంటి నిండా బట్ట కట్టుకోవాలి, ఒక గూడు కింద ఉండాలనే ఆలోచనతో పుట్టినటువంటి పార్టీ. ఏదైనా కానీ, ఏ ప్రభుత్వమైనా కానీ, అది ఏ ప్రభుత్వం తప్పు చేసినా ఆ ప్రభుత్వాన్ని మేము ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉండాలి. ప్రజల దగ్గరికి వెళ్తారా? ప్రజల దగ్గరికి వెళ్తానే ఉన్నాం కదా. మేము ఇప్పుడు డివిజన్ వైజ్ వెళ్తున్నాం అంటే ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలను వెలికి తీస్తాం, అక్కడ చేస్తాం. అంటే కాకుంటే ఏంటంటే ఈ కొంచెం మీరు చెప్పిన దాంట్లో ఈ హైడ్రా కొంచెం భయాందోళనక వాతావరణం మాత్రం సృష్టించినట్టు. అంటే వాళ్ళు చేసే ఉద్దేశం మంచిదున్నా, మంచి ఉద్దేశంతోనే ఆ ఆర్గనైజేషన్ పెట్టినా ఒక భయం క్రియేట్ అయ్యింది ప్రజల్లో అనేది చెప్పడానికి మనకు అంటే అది ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎందుకంటే మేము ఒక రాజకీయ పార్టీ అట్లాంటి అంటే భయంకరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలకు మళ్ళీ టీడీపీ పార్టీ వస్తుంది అన్న ఒక నమ్మకం కలుగుతుందేమో కదా. వీళ్ళు మళ్ళీ
మమ్మల్ని చూసుకుంటారు అనేది? దాంట్లో ఏం ఉండదు. ఎవరి రాజకీయ పార్టీ వాళ్ళకి, ఎవరి పార్టీ వాళ్ళది ఉంటుంది. ఎవరి రాజకీయం వాళ్ళకు ఉంటుంది. ఎవరి అధికారం వాళ్ళకు ఉంటుంది. మేము వస్తే ఏం చేస్తాం వాళ్ళకి తెలుసు. మేము చేసింది అనుభవం మాకుంది. టీఆర్ఎస్ వస్తే ఏం చేసిందో వాళ్ళకి అనుభవం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుందో వాళ్ళకి అనుభవం ఉంది. కాబట్టి ప్రజలే న్యాయ నిర్ణేతలు, వాళ్ళే డిసిషన్ తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది టీడీపీ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.